వాక్యం మొదలు పెట్టే ముందు అందరూ గట్టిగా చెప్పని కొట్టి నిలబడిపోయి హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. ఇందాక మనం చదువుకున్నటువంటి దావీదు కీర్తన 119 105వ వాక్యం నుంచి మనం చదువుకున్నాం కదా. ఆ మాట 105 ఏమిటి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. బైబిల్ అందరూ తెచ్చుకున్నారా? బైబిల్ తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి చూపించండి. బైబిల్ ఉన్నటువంటి అందరం చూడండి. నీ వాక్యము నా పాదముల అందరూ చూడాలి. దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై నాటి ఆ దీపము నా త్రోవకు వెలుగై వెలుగై నాటి ఆ దీపము నీ వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యంను మనం వింటున్నప్పుడు మన హృదయాలను తెరిచి దేవుని సన్నిధిలో ప్రభువా నాతో మాట్లాడు, నా త్రోవకు వెలుగై నన్ను నడిపించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్యం చెప్పున మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రియులారా, ఇందాక సాక్ష్యం చెప్తున్నప్పుడు సూర్యకాంత్ గురించి మనం సాక్ష్యం విన్నాం. ఆమె ఆశ్చర్యరీతిగా రక్షింపబడింది. నిజంగా చాలా అది ఎంత ఆశ్చర్యం అంటే, మేము రక్షింపబడినటువంటి దినాల్లో మనకు బాగా తెలుసు, మరి కర్ణం గారింట్లో ఆ నడవలో స్త్రీలు వారి సమయాన్ని బట్టి అరగంట గంట అక్కడికి వచ్చి తలుపులు వేసుకొని ఎలుగెత్తి దేవుడి సన్నిధిలో మన యొక్క గ్రామం కొరకు ప్రార్థిస్తూ ఉండేటువంటి వారు. అలాగే పురుషులు కూడా వారి వారి సమయాన్ని బట్టి వచ్చి ప్రార్థన చేస్తూ మన యొక్క గ్రామంలో అందరూ రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ పేరు పేరున కూడా చాలా జ్ఞాపకం చేసుకున్నటువంటి దినాలు మనందరికీ గుర్తే. అయితే మనం ప్రార్థన చేసాం, రక్షింపబడినటువంటి కొత్త దినాలు అంటే 1992లో రక్షింపబడ్డాం. రక్షింపబడిన తర్వాత అలాగూ అక్కడ ప్రార్థనలు, ఆ తర్వాత మన యొక్క చర్చ్ ఇది ప్రతిష్ఠ చేయడం జరిగింది. దగ్గర ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 30 సంవత్సరాల దగ్గర, 30 సంవత్సరాల పైనే అయిపోయింది. కానీ దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకుంటాం ఈరోజు ప్రార్థన చేసాం, రేపు జరగలేదు, ఎల్లుండి జరగలేదు, 6 నెలలు అయిపోయింది జరగలేదు, సంవత్సరం అయిపోయింది జరగలేదు అని కొన్నిసార్లు మనం మర్చిపోతాం. ప్రార్థన చేసిన విషయాన్ని కూడా మర్చిపోతాం. కానీ దేవుడు మన ప్రార్థనని ఆయన కవిలిలో రాసుకునేటువంటి దేవుడు. దేవుని బిడ్డలుగా మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి మనం మర్చిపోతాం. ప్రార్థన చేసి దానికి జవాబు వస్తాదన్నటువంటి విశ్వాసము కూడా మనం కోల్పోతాం. కానీ దేవుడు ఎంత నమ్మకస్తుడంటే, మనం చేసే ప్రతి ప్రార్థనని ఆయన ఏం చేస్తాడంటే, తన కవిలి అంటే ఏంటంటే, ఆయన ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ లో మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన అంశాలన్నింటినీ ఏం చేస్తాడట, ఆయన రాసుకుంటాడు. అంత మాత్రమే కాకుండా దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, మనం కార్చేటువంటి ప్రతి కన్నీరుని కూడా ఆయన బుడ్డిలో దాచుకుంటాడు. మనం ప్రార్థన చేసి మర్చిపోతాం, చెవితో తుడుచుకొని అయిపోయిందిలే అని మనం మర్చిపోతాం. కానీ ఆ కంటిలోంచి వచ్చినటువంటి ఆ చుక్క నీరు పోయిందని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడట, ఆ కన్నీరు కార్చేటువంటి నీ కంటిలో నుంచి పెట్టే ప్రతి కన్నీటి బిందువుని కూడా ఆయన ఏం చేస్తాడు, బుడ్డిలో పట్టుకొని దాచుకుంటాడు. దాచుకొని తగిన సమయమందు తగిన కాలమందు తప్పకుండా అది తిరిగి ఫలితం వచ్చేటట్లుగా దానికి జవాబు అనేది
తప్పక ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన కొరకు మేము రక్షింపబడుతుంది అంటే ఆ రోజు బాప్తిసం తీసుకుంటానని తెలిసిన తర్వాత, నిన్న చనిపోయిన తర్వాత కూడా వెంటనే నా భార్య మళ్ళీ వెంటనే జ్ఞాపకం చేసింది, నేను కూడా వస్తే బాగుందేమో, ఎందుకంటే మేము ఆ దినాల్లో ఆవిడ కొరకు మేము ప్రార్థన చేసేటువంటి వారు. ఆ ప్రార్థన దేవుడు ఎలాగూ మలుచుకుంటూ సంవత్సరాలు గతిస్తూ ఉన్న దేవుడు మాత్రం దానికి జవాబు ఇవ్వడం విషయంలో ఆమంతగా ఆమె కోరుకొని, నాకు రక్షణ కావాలి, ఆ ప్రభు సన్నిధిలో నా పాత జీవితాన్ని నేను కడుక్కొని ఆయనతో పాటు సదాకాలము జీవించేటువంటి ఆ నిత్యము రాజ్యములో నేను ప్రవేశించాలని కోరుకుంటున్నానని ఆమెంతల ఆమె కోరుకొని బాప్తిసం తీసుకున్నది. ఆమె జీవితం నుండి చాలా పాఠాలు మనం నేర్చుకోవాలి. చాలా పాఠాలంటే, ఏ మనిషి అయినా ఎంత సుఖ సౌఖ్యాలతో జీవించినా, ఎంత సంపాదన సంపాదించుకున్నా, చివరికి మనము పూతికి పొల్ల తీసుకురాలేదు, పూతికి పొల్ల మనము తీసుకొని పోలేము. అవన్నీ కూడా లోకము లోకస్తులతో మనం విడిచిపెట్టి పోవలసిందే కదా. గత ఆమె జీవితంలో అందరూ ఆమె వెనకట్ల ఆలోచన చేస్తుంటే, నిన్న చాలా మంది కుటుంబస్తులు రాలేదు, చాలా మంది బంధువులు అనుకునేటువంటి రాలేదు, లేదంటే ఆవిడ ఆస్తులు సంపాదనలు ఎవరికి చెందుతాయి, ఏం చేస్తాయి అంటే ఏమవుతాయో ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో అయిపోయింది. ఏమవుతుందో కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళకి దొరికింది, కానీ ఆమెకి కావాల్సినటువంటి రక్షణ దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితాలని అంటే అటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా పాఠాలు మనం కూడా నేర్చుకోవాలి. మన జీవితం ఎంతైనా కూడా ఒకరోజు అదే మనకి చివరికి రక్షణ మాత్రమే మనకి మిగిలేది. మిగతా అంతా కూడా ఏదైనా కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. పిల్లలు, జార్జ్ ముల్లర్ గారు తను రక్షింపబడినటువంటి కొత్తలో తన స్నేహితుడు, చాలా సన్నిహితమైనటువంటి ఒక స్నేహితుడు ఉండేటువంటి వాడు. ఆ స్నేహితుడు ఇతను రక్షింపబడిన తర్వాత వాడు ఇతన్ని ఎప్పుడూ కూడా హేళన చేస్తూ, చాలా చాలా దగ్గర స్నేహితులు, నీకేమో పిచ్చి పట్టిందిరా, ఏంటి ఆ క్రైస్తవులోనికి వెళ్ళిపోతున్నావు, ఏమిటి మిషనరీగా వెళ్ళిపోతాను అంటున్నావు, ఏమిటి దేవుని సేవ అంటున్నావు, చూడు నేను చిన్న బిజినెస్ చేశాను, నాతో కూడా పార్ట్నర్గా జాయిన్ అవ్వు, నీకు ఏది కావలిస్తే అన్ని కూడా మనం కలిసి సంపాదించుకుందాము అని తనను అడిగాడట. అయితే జార్జ్ ముల్లర్ గారు, లేదు, నేను దేవుని సేవ అన్నిటికన్నా ఉత్తమమైనది, దేవుని పని అన్నిటికన్నా ముఖ్యమైనది అని చెప్పి ఆయన ఎంత స్నేహితులు ఎంత బలవంతం పెట్టినా కూడా ఆయన దగ్గరికి తిరగలేదట. అయితే తాను వ్యాపారం చేస్తూ లక్షలు కోట్లు గడిస్తూ మంచి వ్యాపారవేత్తగా తను జీవించాడు, ఆస్తులన్నీ సంపాదించుకున్నాడు. కానీ తిను మాత్రం దేవుని సేవ కొరకు వెళ్ళి చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాడు. 50 సంవత్సరాలు దగ్గర తన యొక్క స్నేహితుడి కొరకు ప్రార్థన చేశాడు. కానీ తన జీవిత కాలంలో స్నేహితుడు రక్షింపబడలేదు. కానీ ఆయన జార్జ్ ముల్లర్ తాలూకా బరియల్ అంటే ఆ రోజు సమాధి కార్యక్రమానికి ఎవరో చెప్పారు, మీ స్నేహితుడు ఈ విధంగా చనిపోయాడు అని. అంటే ఆ సమాధి కార్యక్రమానికి వచ్చాడట. అంతవరకు ప్రార్థన చేస్తున్నా కూడా ఎంతకీ తన మనసు కరగలేదు, ఎంతకీ కూడా జార్జ్ ముల్లర్ తాలూకా విశ్వాసాన్ని తను గౌరవించలేదు. కానీ ఆ సమాధి కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఆ మహిమకరంగా అక్కడ చెప్పబడినటువంటి మాటలు, జార్జ్ ముల్లర్ ఈ రోజు తన శరీరము ఆ రోజు మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆయన ఆత్మ సదాకాలము జీవిస్తుంది అనేటువంటి అక్కడ అనేక మంది దేవుని సేవకులు చెప్పినటువంటి సాక్ష్యాన్ని, దేవుని మాటలు విన్న తర్వాత ఆ స్నేహితుడి హృదయం పగిలిపోయిందట. నేను నా జీవితాన్ని ఎంత వృధాగా నేను ఖర్చు పెట్టాను, వ్యాపారం కొరకు డబ్బు కొరకు ఖర్చు పెట్టాను, ఈరోజు నాకన్నా నా స్నేహితుడు సంపాదించుకున్నది అన్నింటికన్నా విలువైనది, ఉత్తమమైనది అని అక్కడే కన్నీరు కార్చి ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థనకి ఆ చివరి తన స్నేహితుడి కొరకు 50 సంవత్సరాలు
క్రమము తప్పకుండా చేసినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకించి తన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యం చేసినట్టుగా చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో, మన భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యం. ప్రతి అవసరతని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం విజ్ఞాపన చేసి, అది కుటుంబం కొరకైనా అవ్వచ్చు, అది మన యొక్క బంధువుల కొరకైనా అవ్వచ్చు, లేదంటే మన గ్రామస్తుల కొరకైనా అవ్వచ్చు, ఎవరి కొరకైనా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించేటువంటి వాడు. దానికి బదులుగా మన యొక్క జీవితాల్లో కూడా ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రియులారా, ఈ మాటలు నేను ముందు ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, మనందరము ప్రార్థనలో లేదంటే దేవుని చిత్తాన్ని నిర్వర్తించడంలో మన యొక్క బాధ్యతని మనం చేయవలసినటువంటి వారంగా ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రియులారా. ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క అవసరత, లేదంటే ప్రతి ఒక్క క్షణాన్ని ఎరిగినటువంటి వాడు మన దేవుడు, మన రక్షకుడై ఉన్నాడు. ప్రియులారా, ఒకనొక దినాన ఒక కుటుంబం ఒక కారులో ప్రయాణం చేసి వెళ్తుంది. చాలా సంవత్సరాల క్రితం కారు కొనుక్కున్న కొత్త దినాలు. అప్పుడే కార్లన్నీ మెల్లమెల్లగా వాడుకలోకి వస్తున్నాయి. అనేక మంది కార్లు, అంటే ధనవంతులందరూ కూడా కార్లు కొనుక్కోవడం అనేటువంటి చేస్తూ ఉన్నారట. ఆ రోజు ఒక కుటుంబం ఆ కారులో వెళ్తూ ఉంటే, ఆ కారులో కొంత దూరం వెళ్ళారు. ఆ కారు మధ్యలోనే ఆగిపోయింది. మధ్యలోనే ఆగిపోతే వారు ఏం చేయాలో తెలియక బయటికి వచ్చారు. ఆ ఇంజిన్ అంతా చూస్తూ ఉన్నారు. మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ ఎవరు వచ్చేటువంటి వారు లేరు. మెకానిక్ అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొని రావాలో తెలియదు. ఏం చేద్దామని వారు చాలా ఆ ఎండలోనే, రోడ్డు మధ్యలోనే ఉండిపోతే, అటుపక్కనే ఇంకొక ఆయన కొద్దిసేపటికి ఒక కారులో ఆయన కూడా వెళ్తూ, ఆ కారు దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే ఆపి వెనక్కి తిరిగి అడిగాడట, ఏమైంది అని అంటే, కారు మధ్యలో ఆగిపోయిందండి, ఏం చేయాలో తెలీదు, దీనికి మెకానిక్ ఎక్కడ ఉంటారో తెలీదు అని చెప్పి వాళ్ళు గాబరా పడుతుంటే, ఆయన తన కారును పక్కన పెట్టి మెల్లగా వచ్చి, ఆయన చాలా వృద్ధుడు, అంటే వయసు అయిపోయినటువంటి చాలా వృద్ధుడు ఆయన దగ్గరికి వచ్చి అడిగట, నన్ను కొంచెం చూడమంటారా అన్నాడట. అంటే మేమే అన్ని రకాలుగా ప్రయత్నం చేసాం, ఈ కారు స్టార్ట్ అయ్యేటట్టు ఏం లేదండి, మీరేం చేస్తారు, అసలే వయసు అయిపోయింది, ఈ వృద్ధాప్యంలో మీరేంటి ఆ కారు ఓపెన్ చేసి ఏమైనా చేయగలరు అని అంటే, ఆయన అన్నాడట, ఒక చిన్న అవకాశం ఇస్తారా అన్నాడట. అవకాశం ఇస్తారంటే వాళ్ళు అన్నారట, సరే ఓకే, మేము ఎంత ప్రయత్నం చేశాను, మీరు కూడా ఒక అవకాశం చూడండి అని అంటే, ఆయన కారు డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆన్ చేసాడట. ఆన్ చేస్తే ఆ శబ్దం ఒకలాగా వచ్చిన వెంటనే తను గుర్తుపెట్టాడు ఏం సమస్య అని. వెంటనే బయటికి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర తను కొంత విప్పడమో లేదంటే ఆ నట్టును బిగించడమో ఏదో చేశాడు. చేసి మళ్ళా వచ్చి స్టార్ట్ చేశాడట. స్టార్ట్ చేసిన వెంటనే ఆ కారు వెంటనే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే వీరు చాలా ఆశ్చర్యపడ్డారట. మేము గంట నుంచి కొట్టుకుంటున్నాం, ఏమి చేసినా కూడా ప్రయత్నం లేదు, కానీ మీరు ఎలా అంటే ఒక చిన్న ఇలా చూసిన వెంటనే వెళ్ళారు, ఒక్క నట్టు ఇలా బిగించిన వెంటనే ఎలాగండి స్టార్ట్ అయిపోయింది అని అంటే, ఆయన అన్నాడట, నేను ఎవరో తెలుసా, నేను హెన్రీ ఫోర్డ్ అన్నాడట. ఆ కారు తాలూకా హెన్రీ ఫోర్డ్ అనేటువంటి కారు కంపెనీ, ఆ కంపెనీలో కారు కనుక్కున్నదే ఆయన. కనుక ఆయన చూసిన వెంటనే సమస్యానికి ఏమైంది వెంటనే అర్థం అయిపోయింది. ఎందుకంటే ఆ కారులో ఉన్నటువంటి ప్రతి నట్ని, బోల్ట్ని, ప్రతిదీ కనుక్కొని సృష్టించినటువంటి వాడు ఆయన. కనుక ఆయనకి ఎక్కడ ఆ కారుని ఏమి ముడితే లేదంటే ఏమి సరిచేస్తే ఆ కారు బాగైపోతుందో వెంటనే ఆయనకి అర్థమైపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా పిల్లరా, మనం సృష్టికర్త, మన జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బంది అయినా మనం వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి అంటే, మన సృష్టికర్తనైతే ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన మన జీవితంలో ఉన్నటువంటి ప్రతీది ఆయన ఎరిగినటువంటి వాడు. ఆ హెన్రీ ఫోర్డ్కి ఆ కారు అంతసేపు స్టార్ట్ అవ్వకపోయినా ఆయనకి తెలిసిపోయింది వెంటనే. ఎందుకంటే ఆయనే అన్ని చేసినటువంటి వాడు. కనుక
అలాగే మన జీవితంలో కూడా సృష్టికర్త అయినటువంటి వాడు ఆయన మన నరముల్లో అణువుల్లో ప్రతి ఒక్క అంటే తల నుంచి అరికాలు వరకు కూడా ప్రతి ఒక్క అవయవాన్ని చేసినటువంటి వాడు ఆయన. ఆ అవయములో ఆ బ్రెయిన్ లేదంటే ఆ రక్తము ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో ఎలా కొట్టుకోవాలో తెలిసినటువంటి వాడు ఆయన. కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడట మన జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బందినైనా వెంటనే ముట్టి బాగు చేసి సరిచేసి నడిచే వాహనములాగా లేదంటే అనేక మందికి దీవెనకరమైనటువంటి వ్యక్తిలాగా దేవుడు మనల్ని దీవించేటువంటి వాడు. ఈరోజు అటువంటి ఆ దేవునిని విశ్వసిస్తూ ఆయనని వెంబడించడంలో ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది ఎవరో ఎక్కడంటే ప్రసంగం చేసి వెళ్తే ప్రసంగాన్ని విని వెళ్ళిపోవడం కాదు, కానీ మీ అందరూ కూడా ఈ విషయాలపైన మీ మనసు కేంద్రీకరించి ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మాట వినడం మాత్రమే కాదు, కానీ దాన్ని ఈ ఆలోచన చేసి దాని కొరకు నేను నా జీవితంలో ఏం చెయ్యాలి అని సరిచేయబడి ఇక్కడి నుంచి మనం వెళ్తే నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని ఈ ఆదివారపు దేవుని సందేశం ద్వారా మనము పొందుకోగలం. ప్రియుల దేవుణ్ణి ఎరగడంలో మీకు చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్లుగా నేను చెప్పాలంటే నేను 5 విషయాలు అన్ని ఎల్తో స్టార్ట్ అవుతాయి. అన్ని ఎల్ లెటర్ ఎల్తో స్టార్ట్ అవుతాయి. మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నిర్వర్తించి ఆయన చిత్తానుసారం మనం జీవించాలంటే మొట్టమొదటిది ఏంటంటే లుక్ అప్ టు జీసస్. యేసు తట్టు తిరగండి. మొట్టమొదటి ఏమిటి? యేసు తట్టు తిరగాలి. మీరు పిల్లలు మీరు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఏం చెప్పాలా? లుక్ అప్ టు చెప్పండి గట్టిగా. లుక్ అప్ టు. లుక్ అంటే ఏంటి? చూడండి. అంటే దేవుని తట్టు చూడడం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఒక క్రైస్తవ విశ్వాసిగా లేదంటే ఒక దేవుని బిడ్డగా మనం నేర్చుకోవలసినటువంటి చెయ్యవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి దానికి కూడా ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. సామెతల కీర్తనల గ్రంథం 25:1 వాక్యాన్ని దయించి తెరిచి చూద్దాం ప్రియులారా. కీర్తనలు 25:1 మాట. యెహోవా నీ దిక్కులకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. దావీదు ఏమంటున్నాడంటే యెహోవా నీ దిక్కు అంటే నీ వైపు లేదంటే నీ తట్టు చూస్తే నేనేం చేస్తున్నాను? నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అదే కీర్తనలో 34:5 వాక్యాన్ని కూడా చూడండి. 34:5 వాక్యాన్ని కూడా చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోయాను. అంటే సిగ్గుపడకపోయాను. ఎవరి తట్టు చూడగా? వారు ఆయన తట్టు. ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త అయినటువంటి ఎవరైతే మనల్ని సృష్టించాడో, మన జీవితంలో తల్లి గర్భమందు రూపింపబడక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఎవరైతే ఎరిగిన వాడై ఉన్నాడో, మన జీవితంలో జరుగుతున్నది మన ఆలోచనలను మన యొక్క క్రియలను ప్రతిదీ ఎవరైతే పరిశీలించి చూస్తూ ఉన్నారో, పరిశోధించి మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడో ఆ దేవుని వైపు మనము తిరిగినప్పుడట ఆయన తట్టు చూస్తే అట మనకి ఏం కలుగుతుంది? వెలుగు కలిగేను. మన జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగి మన జీవితంలో ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుందట. ఆయన తట్టు చూసిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయాన్ని 12:2 చూసినట్లయితే, మీ యొక్క ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును
మీరు విడిచిపెట్టి ఆయన తట్టు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి వాడు అనేటువంటి. విశ్వాసానికి ఎవరు కర్త? ఈ రోజు నీవు నేను ఆయన విశ్వసిస్తున్నాం అంటే నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, కానీ ఎవరి గొప్పతనం అంటే దేవుడే తన యొక్క ప్రేమ చొప్పున నీకు విశ్వాసం ఇచ్చింది కూడా ఆయనే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. యేసు ప్రభువారు ఒకసారి తన శిష్యులతో పాటు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే కింద ఉన్నటువంటి శిష్యులు అక్కడ ఒక రోగిగా ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా బాగు అవటం లేదు. ప్రభు అంటాడు కిందకు వచ్చిన తర్వాత, విశ్వసించిన ఎడల ఇది నీకు స్వస్థత కలుగుతుంది అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను విశ్వసిస్తున్నాను కానీ నాకు విశ్వాసాన్ని కలగడానికి, నా విశ్వాసం ఉండడానికి, విశ్వాసంతో ప్రార్థన చేయడానికి కూడా కావలసినటువంటి శక్తి కూడా నాకు ఇమ్మని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు పిల్లలు. ఈరోజు మన విశ్వాసముగా ఉన్నామంటే కూడా, ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే కూడా మన తాలూకా గొప్పతనం కాదు, మన తాలూకా నీతి కాదు, మనము మిగతా వారికన్నా మంచి వాళ్ళమని చెప్పి మనమే ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చి లేదు. కానీ నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడే మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసముతో మిగతా లోకములో ఉన్నటువంటి వారి దగ్గర నుండి వేరై ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభు మాట విన్న వెంటనే ఆ మాట మనలో కార్యం చేయడానికి, మన హృదయం తెరవబడ్డానికి అన్నీ కలుగు చేసింది కూడా ఎవరు? విశ్వాసానికి కర్త. విశ్వసించిన వాడికి సమస్తమును సాధ్యమే. కానీ ఆ విశ్వాసం ఉండాలి అని అంటే కూడా ఆ విశ్వాసం ఎవరి దగ్గర మనకు రావాలి? ఆయనే కర్త అయి ఉన్నాడు. కర్త మాత్రమే కాదుగా, దాంట్లో మనల్ని కొనసాగించువాడు. మేము రక్షింపబడినటువంటి దినాల్లో చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడూ కూడా ఇప్పటికీ కూడా వస్తారు, వింటారు, ప్రార్థన చేయించుకుంటారు, ఆ దేవుడు అంటే మాకు ఇష్టమే అంటారు. కొద్ది రోజుల తర్వాత దాంట్లో నిలిచి ఉండలేదు. కొద్దిమంది ఇక్కడ మనం చూసినట్లుగా ఆరంభ దినాల నుంచి అంటే ఆ 30 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే నమ్ముకున్నారో ఆ నమ్ముకున్నటువంటి వారిలో కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, కానీ కొద్దిమంది వెనక్కి వెళ్ళిపోయారు. దాన్ని కొనసాగలేదు. నమ్మారు కానీ నమ్మకంలో వారు స్థిరముగా నిలబడలేదు, వారు వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ, ప్రభువా నాకు విశ్వాసాన్ని ఇచ్చినవాడు నీవు, ఆ విశ్వాసంలో కొనసాగడానికి కావలసిన కృపనిచ్చేవాడు కూడా నీవే కనుక నీ తట్టు నేను చూస్తూ ఉన్నాను. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచి ఆయన తోటే మాత్రమే మనం చూడవలసినటువంటి వారిని. ఏ అవసరత వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మనం వెంటనే ఎవరి తట్టు చూస్తాం? డబ్బు అవసరం వస్తే ఎవరైనా మనకు సహాయం చేస్తారో అని మనుషుల తట్టు చూస్తాం. మనకి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే ఎవరైనా డాక్టర్ ఉన్నారా అక్కడ డాక్టర్ తట్టు చూస్తాం. ఇలాగూ మన అవసరాలను బట్టి అన్ని తట్లు చూస్తూ ఉంటాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడి నుంచి అయినా వస్తుందేమో అని కొండల తట్టు మన సహాయం కొరకు మనము అటు తట్టు ఇటు తట్టు ఎటో తట్టులని చూస్తూ ఉంటాం. కానీ దేవుని లేఖనం వచ్చింది అంటే ఆయన తట్టు మనం చూసి, భూమి ఆకాశములు సృజించినటువంటి యెహోవా యొద్ద నుండే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. ఎవరి దగ్గర సహాయం కలుగుతుంది? మనుషుల దగ్గర సహాయం కలగదండి. డబ్బులు ఉన్నంత వరకు వారిని చూస్తారు. నీ దగ్గర డబ్బులు అయిపోతే, లేదంటే బంధుబాలకం ఉంటే వారు నీ దగ్గర అంతా బాగుంటేనే చూస్తూ ఉంటారు. లేదంటే ఎవరు నాసిరకారంధ్రంలో శ్వాస ఉన్నటువంటి ఏ మానవుడిని మనం నమ్మడానికి వీల్లేదు. చాలాసార్లు
నేను కూడా ఇప్పుడు కొన్ని పాఠాలన్నీ నేర్చుకుంటూ ఉన్నా. అవేంటంటే మన జీవితం ముగింపు వరకు మన పాఠాలే. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నా బంధువు, నా రక్త సంబంధి, నా ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్ళం, ఒకే దగ్గర పెరిగినటువంటి వారు, నేను వాడికి కావాలంటే నేను ఇచ్చాను, నాకు కావాల్సినప్పుడు వాడు కూడా అని రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి దినము పేపర్లోనే కానీ న్యూస్లోనే కానీ వింటుంటే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, ఎక్కువగా నమ్మిన వాడే నిన్ను ఎక్కువగా మోసం చేసేటువంటి వాడు. ఎందుకంటే నమ్మకపోతే మోసం చేయలేడుగా. మనం ఆయన నమ్మకపోతే ఆయన మనం మోసం చేయలేడుగా. మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో అక్కడి నుంచే ఏమొస్తుంది? ఎక్కువ మోసం జరుగుతుంది. ఎక్కువ మోసం జరుగుతుంది. లోకంలో ఎక్కడ చూసినా మానవుడి దగ్గర నుండి లోకంలో వారి తట్టు వీరి తట్టు చూస్తుంటే వారి తట్టు తిరిగినప్పుడు మనకి నిరుత్సాహము, నిస్పృహ, అన్యాయము, అక్రమమే మనకి ఎదురొస్తాయి. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే మనం నేర్చుకోవాల్సింది, దేవుని బిడ్డలుగా ప్రతి ఏ అవసరత వచ్చినా కూడా ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరిగినప్పుడు ఆయన ఎవరినైనా మార్చి ఆ సహాయమును దానికి కావలసినది ప్రతీది నీకు సమకూర్చేవాడు. మనుషుల తట్టు మనం తిరగకూడదు. యెహోవా తట్టు మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి అవసరత కొరకు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు తట్టుడి మీకు తీయబడును. ప్రతి అవసరత కొరకు ఆయన అడగాలట. అంతేకాకుండా ఆయన పోలికలో మనం ఎదగడం కొరకు ఆయననే మనము గురుగా పెట్టుకోవాలి. ప్రతి విషయం ఆయన తట్టే. ఏ లోకంలో ఎవరి తట్టు కాదు. కానీ మనం ఆయన తట్టు తిరుగుతున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులైనా నడిపించగలిగేటువంటి దేవుడు. ఒకనొక దినాన యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేసుకుని ఆయన శిష్యులను నావలో పంపించి ఆయన రాత్రంతా ప్రార్థన చేసి వేకువ జామున ఆయన సముద్రములో నడుచుకుంటూ ఆయన శిష్యుల వైపు వస్తూ ఉన్నాడు. శిష్యుల వైపు వస్తుంటే శిష్యులందరూ కూడా ఆయన చూసి, అయ్యో దెయ్యము భూతం వస్తుంది ఈ రాత్రి సముద్రం మీద చూడండి అని చాలా భయపడుతూ ఉంటే పేతురు వెంటనే పేతురు చూసి దగ్గరికి వచ్చిన వెంటనే ఈయన ప్రభు అంటే ఆయన కూడా తన హస్తాలు చూపినట్టు పేతురు ఏమన్నాడట, ప్రభువా నేను కూడా నీతో పాటు సముద్రంలో నేను కూడా నడాలుంది, నేను నడవచ్చా అంటే ప్రభు అన్నాడట, రా అన్నాడు. వచ్చిన వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు, ఆయన తట్టు చూసి ఆ సముద్రంలో దిగి ప్రభువును పోలి ఆయన కూడా నీటి పైన సముద్రములో అలలు ఎంతో ఉధృతమైనటువంటి సముద్రం పైన తన నడిచి వెళ్ళిపోతుంటే కొద్దిసేపటికి వెళ్ళిన తర్వాత ఆ పేతురికి ఏమనుకున్నట్ట, ఒకసారి ఆయన తట్టు చూసినప్పుడు అంతా నడిచి వెళ్తున్నాడు. కానీ ఒక్కసారి సముద్రం వైపు చూసిన వెంటనే ఏమైందట, మునిగిపోవడం మొదలు పెడితే వెంటనే ప్రభువా నన్ను కాపాడమంటే ఆయన కాపాడాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఆయన తట్టు చూసినప్పుడు కిందన లేదంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది ఏ పరిస్థితి కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడైతే లోకము తట్టు, సమస్యల తట్టు, లేదంటే ఉన్నటువంటి పరిస్థితుల తట్టు, ఒక దగ్గర మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చింది అనుకోండి, వెంటనే లోకస్తులు ఏమంటారు, అమ్మో అలా వచ్చిందా, అయితే దీనికి వెంటనే అక్కడ చూపించేయాలి, లేదంటే వెంటనే ఇది పెట్టాలి. అవన్నీ లోకస్తుల తట్టు తిరిగినప్పుడు ఏమవుతుంది మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. విశ్వాసానికి పరీక్ష. ఈ రోజుల్లో ఎక్కువ చెప్పాలంటే ప్రియులారా, అంత్య దినాల్లో ఉన్నాం. ప్రజలు జ్ఞానం పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఈ టెక్నాలజీస్, ఈ జ్ఞానము, ఈ ధనము, ఈ కొత్తగా కలుపుకుంటున్నటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఏం చేస్తున్నాయంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏం చేస్తున్నాయి, అవి చంపేస్తున్నాయి. చెప్పాలంటే చంపేస్తున్నాయి, అంతే చంపేస్తున్నాయి. ప్రభు ఆ మాట చెప్పడం, నేను మరలా వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొద్దున్నామంటే క్రైస్తవ్యం ఉంది, దేవుని బిడ్డలమని
రకమైనటువంటి ఆరాధనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ క్రైస్తవ్యంలో ఏమైపోతుంది? విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. సన్నగిల్లిపోవడానికి గల కారణం ఏంటంటే మానవ జ్ఞానం. ప్రతిదీ కూడా మనం ఏంటంటే నిరూపించి చూపించాలి. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది విశ్వాసము. కానీ నీ కళ్ళ ముందు దానికి విశ్వాసం ఎందుకు? నేను ఇక్కడ నిలబడ్డాను, మైక్ పట్టుకున్నాను, నేను మైకులో మాట్లాడుతున్నానని విశ్వసిస్తున్నానంటే మీరు అందరూ ఏమనుకుంటారు? నవ్వుకుంటారు. చేతిలో మైక్ పట్టుకున్నాడు, చేతిలో మైక్ పట్టుకుని నేను మైకులు పట్టుకొని మాట్లాడుతున్నానని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నానంటే దానికి విశ్వాసం ఎందుకు? చేతిలో ఉందిగా. కానీ విశ్వాసం అనేది ఏంటంటే లేనిది ఉన్నట్లుగా. పరలోకం ఉందా? ఉందా? ఎవరు చూశారు మీలో? దేవుడు ఉన్నాడా? ఎంతమంది చూశారు? సైంటిఫిక్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ కంప్యూటర్స్, టెక్నాలజీస్, ఏఐ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, ఏది చూపించు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, చూస్తే మాకు చూపించగలవా, ఎలా ఉన్నాడు? వీటన్నిటికీ ఎప్పుడైతే మన జ్ఞానంతో ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే ఆ జ్ఞానం ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చంపేస్తూ ఉంటుంది. అబద్ధ బోధకులు ఈ మధ్య చాలా అబద్ధ బోధకులు వచ్చారు. అబద్ధ బోధకులు విజయనగరం, మీరు ఇక్కడ గ్రామంలోకి రావడం కొంచెం తక్కువేమో కానీ విజయనగరంలో క్రైస్తవులు ఇంటింటికి వెళ్ళి కొంతమంది యెహోవా సాక్షులేని ఒకటి అనుకోండి, యెహోవా సాక్షులు అక్కడికి వెళ్ళి తండ్రి అయినటువంటి దేవుని గురించి మీకు తెలుసా అంటే వీడు కూడా బైబిల్ నుంచే మాట్లాడుతున్నాడు కానీ కొద్దిసేపు మాట్లాడేవనుకో వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని మెల్లగా మన విశ్వాసములో నుండి తప్పించి ఈ అంతికి దినాలు ఎలాగున్నాయంటే సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సహితము మోసపరిచేటువంటి క్రియలు విపరీతంగా జరిగిపోతూ ఉన్నాయి పిల్లలు. విజయనగరంలో మేము అప్పుడు ఉన్నప్పుడు ప్రార్థనలో నడిపించేటువంటి ఒక కుటుంబం, వారు అన్యుల నుంచి, కాపు కుటుంబం నుంచి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ఒక దినాన్న ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి కొత్త దేవుణ్ణి పరిచయం చేసింది. బైబిల్లో నుంచి కొన్ని మాటలు ఆమెకు చూపించింది. కానీ అప్పటి నుంచి అవిశ్వాసంలోనికి వెళ్ళి ఇప్పుడు ఏమిటి మనల్నే ప్రశ్నించేటువంటి విశ్వాసంలో నిలబడుతుంది. వారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పిల్లరా, అవిశ్వాసం అనేది మనిషి జ్ఞానం ద్వారా, విశ్వాసాన్ని జ్ఞానంతో నిరూపించలేదు కానీ విశ్వాసాన్ని దేని ద్వారా? విశ్వాసానికి విశ్వాసమే జవాబు. విశ్వాసులు చెప్పడానికి విశ్వాసము ద్వారానే అది నిరూపితము. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఆయన తట్టు చూసినప్పుడు మాత్రమే మనం ఈ లోకములో మన యొక్క ప్రయాణము సాఫీగా ముందుకు వెళ్ళగలుగుతుంది. రెండవది చూసినట్లయితే నేను త్వరగానే ముగించాలనుకుంటూ ఉన్నాను. రెండవది చూసినట్లయితే లిసన్ టు జీసస్. ఫస్ట్ ఏమిటి? గట్టిగా చెప్పాలమ్మా, లుక్ అప్ టు జీసస్. అంటే అర్థం ఏంటి? యేసు వైపే చూడండి. రెండవది చూసినట్లయితే లిసన్ టు జీసస్ అంటే యేసు మాట వినండి. ఆయన తోటి చూడాలి. ఎవరి మాట వినాలి? ఆయన మాటే వినాలి. ఆయన మాట ఏది? ఇందాక మనం పాడుకున్నాము. ఆయన మాట దేవుని వాక్యము. ఇది మనకి ముందే దేవుడు మన చేతులకు ఇచ్చాడు. ఆ మాటను మనం ఏం చేయాలా? వినాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వాక్యంగా చూసినట్లయితే యేసు ప్రభువుని గురించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశము నుండి ఆయన చెప్తున్న మాట ఏమిటి? మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. ఈయన
ఎవరు చెప్తున్నారండి ఈ మాట? తండ్రి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. ఎవరు చెప్తున్నారు? సృష్టికర్త చెప్తున్నాడు. ఈయన ఎవరు? నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఈ మాట ఏం చేయాలా? మీరు వినాలి, వినాలి. మాట వినడం ఏంటి? మాట వినడం ఆదివారం వచ్చి ఆరాధనకి కొద్దిసేపు అలాగ కూర్చొని అలాగా బాగా చెప్తున్నారని అలాగా నువ్వు పాటలు పడుతూ ఆ మాట వినేసి అవి మాట నిలబడమా? కాదు కదా. మాట వినడం ఏం చేయాలా? మాట విని అది మన జీవితంలో దాన్ని అనుసరించి చేస్తున్నప్పుడే ఇక్కడ మాట వింటాం. ఒక తండ్రి ఉన్నాడట, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. తండ్రి ఆ కొడుకులు చూసి పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చి అన్నాడట, బాబు ఇది వెళ్ళి చెయ్యు అన్నాడట. వాడు అన్నాడట, అలాగే చేస్తాను, తప్పకుండా చేస్తాను అని. ఏం చేశాడట? వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట చిన్న కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి చెప్తే అది వినడం మాత్రమే కాకుండా దాని ప్రకారం చేసినటువంటి మాట వినేటువంటి వాడు ఇక్కడ ఎవరు? ఇప్పుడు మాట విని ఊరకుండేటువంటి వాడు కాదు, కానీ మాట విని దాని ప్రకారము చేసినటువంటి వాడు. ఈరోజు ఇక్కడ ఎప్పుడు దేవుని వాక్యం, దేవుని సేవకులు ఇక్కడ బోధిస్తూ ఉన్నారంటే, మాకు మేము ప్రసంగించాలనే ఆశతో ఏవో 4 మాటలు తయారు చేసుకొని బైబిల్ ఈ గ్రంథంలో ఆ గ్రంథంలో 4 వాక్యాలు తీసుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడి మేము చక్కని ప్రసంగం చేసి వెళ్ళిపోవడానికి మేము ఇక్కడికి వచ్చి నిలబడి మేము ప్రయాసపడటం లేదు. ప్రియులారా, దేవుడి సేవకులు ఎవరైనా, ఉదయ్ కుమార్ గారు ఆయన అంత సిద్ధపాటు అయ్యి వాక్యాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి చెప్తున్నారు అని అంటే ఆయన చెప్పేసి వెళ్ళిపోవడానికి ఆయన రాలేదు. చెప్పేసి వెళ్ళిపోవడానికి మీరు ఇక్కడ విని వెళ్ళిపోవడానికి రాలేదు. మనం ప్రతి వారము ఎప్పుడు మనం ఎక్కడ కూడుకున్నా కూడా అక్కడ ఎందుకు దేవుని మాట చెప్పబడుతుందంటే, ఆ మాట మన జీవితంలో ఏం చేయాలా? మనం స్వీకరించి ఒక్కొక్క రోజుకి మన విశ్వాసంలో ఎదగాలి, దేవుని యొక్క పవిత్రతలో ఎదగాలి, సామాజిక జీవితంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, ఐక్యతలో ఎదగాలి. ఈ ఎదుగుదల కొరకు ఒక్కొక్క వారము ఒక్కొక్క రకమైనటువంటి దేవుడు వాక్యాన్ని వారి సిద్ధపాటు తీసుకుని వస్తున్నారంటే, ఏ విధం చేతనైనాను, ఏ మాట చేతనైనాను కొంతైనా మీకు ప్రయోజనము కలగాలి, కొంతైనా మనకి ప్రయోజనం కలగాలి. మనందరము కూడా క్రీస్తు రాకడ కొరకు మనం ఆయుధపడడానికి కొంతైనా మనకి అది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా వచ్చి దేవుని మాటలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. మనం ఏం చేయాలా? ఆ మాటను ఏం చేయాలా? జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3:20లో ఉంది. ఏ మాట ఉందమ్మా? పిల్లలు టక తీసి చదవాలా? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు దగ్గర నుండి ఏం చేస్తున్నాడు? ఆయన తడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? బెల్, లేదంటే ఇంటి దగ్గర ఉన్నాడు కొంతమందికి కాలింగ్ బెల్ అండి. కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే ఇంట్లో సౌండ్ వినపడతారు. లేదంటే మనం ఏం చేస్తాం? కొడతా ఉంటాం. గొల్లు పట్టుకుని, ఏమండి ఎవరైనా ఉన్నారా అని కొడతా ఉన్నాం. ప్రభు అంట మన హృదయమైనటువంటి తలుపు దగ్గర ఉండి ఆయన కొడుతూ ఉన్నాడట. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును ఏం చేస్తారట? కలిసి భోజనం చేస్తారు. ఎవరు ఆయన నీతో పాటు భోజనం చేయాలంటే, నీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండాలంటే, ఆయన ఇచ్చేటువంటి భోజనాన్ని నువ్వు తిని నువ్వు దీవింపబడాలంటే ఏం చేయాలట? మొట్టమొదటిగా ఆ తలుపు దగ్గర తడుతున్నటువంటి స్వరాన్ని మీరు ఏం చేయాలా? తలుపు తీయాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని ఇక్కడ బోధిస్తున్నదంతా ఏమిటంటే, ఒక్కొక్కసారి మేము ఏం చేస్తున్నాం? తలుపు తడుతూ ఉంటున్నాం. దేవుడు మా తలుపులు తడుతూ ఉన్నాడు,
మేము తెలిసినటువంటి తలుపుల ద్వారా ఆయన మాతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన మాకు ఏదైతే తినిపిస్తూ ఉన్నాడో, ఆ తినిపించిన దాన్ని మళ్ళా తీసుకుని వచ్చి మీరు కూడా తినాలని వాక్యం బోధించడం ఈ యొక్క ప్రసంగాలు. ఎందుకంటే ప్రతి ప్రసంగము కూడా తలుపు దగ్గర ఉండి ఆయన మనల్ని తడుతున్న దాంతో సమానం. ఇది దేవుని మాట, మా సొంత మాటలు చెప్పబోవటం లేదు. ఏముంది నేను అలాగానే నా గొప్పతనాలను చెప్పుకోవడానికి ఇక్కడ నిలబడలేదు. ఎందుకు నిలబడ్డామంటే దేవుని మాటలు తీసుకొని వచ్చినప్పుడు ఆ మాటల ద్వారా మన హృదయాలు తట్టబడుతున్నప్పుడు ఏం చేయాలంటే మన హృదయాల్ని తెరవాలి, వినాలి, మాట హృదయాన్ని తెరవాలి. తెరిస్తే ఆయన మనతో పాటు ఉండి, అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 7:24-27 చూసినట్లయితే, ఎవడైనాను నా మాట విని ఆ మాటను చెప్పున వారి యొక్క ఇల్లును కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు ఎలాగుంటుందట? బండ మీద కట్టబడినటువంటి. గాలి తుఫాను ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా, ఎటువంటి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆ ఇల్లు కూలిపోదు. మాట వినకుండా కట్టుకునేటువంటి ఇల్లులు కూడా ఉన్నాయి. మాటలు వినకుండా సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో ఇల్లు కట్టుకునేటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. కానీ ఏమైందట? ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు. మాట వినకుండా కట్టేటువంటి ఇల్లు ఇసుక మీద కట్టేది. మాట విని కట్టుకునేటువంటి ఇల్లు ఏంటిదట? బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. ఆ ఇల్లు ఏమొచ్చినా కూడా అది నిలబడుతుంది. ఇది దేవుని మాట మన వినడం గురించి. యేసుప్రభువు వారు అనేక సార్లు ఆయన బోధ చేస్తూ ఆయన బోధలో చెప్పినట్టు, చెవిగలవాడు నా మాట వినుగాక. ఎంత చక్కగా, చెవిగలవాడు నా మాట వినుగాక. చెవులు ఉన్నాయని మనందరికీ ఇంటి దగ్గర పెట్టి వచ్చామా? ఎవరైనా పెట్టి వచ్చారండి ఇంటి దగ్గర? తీసుకుని వచ్చారు అందరూ? ఏదో ఒకసారి చూడండి. చెవులు బయటే ఉంటాయి, కానీ ఈ చెవులో ఏముంటుంది? డేవిడ్ కొత్తలో వచ్చినప్పుడు ఆయన నాకు బొమ్మ వేయించి, ఆ బొమ్మ నేను డ్రాయింగ్ వేస్తుండేవాడిని. ఆ డ్రాయింగ్ వేసినప్పుడు చార్ట్లు కొనిపించి దాని మీద ఒక చార్ట్ మీద బొమ్మ వేయించేవారు. ఆ బొమ్మ అంటే ఆయన మెసేజ్ ఏదైనా చెప్పాలంటే, నాకు బాబు ఇలాంటి బొమ్మ ఏదైనా వేయగలవా అంటే నేను బొమ్మ వేసేవాడిని. ఒకసారి ఒక చార్ట్ మీద ఒక బొమ్మ వేయించారు. ఆ బొమ్మ ఏమిటంటే, ఒక మనిషి ఇలా ఉన్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ వరకు ఇలా ఉన్నాడు అనమాట. ముఖము, చెవులు, ముక్కు, కళ్ళు అంతా వేశారు. వేసిన తర్వాత, బాబు నువ్వేం చేస్తావంటే ఒక యారో అంటే ఒక బాణం లాంటి గుర్తు పెట్టు. ఆ గుర్తు ఏంటంటే ఇలా వచ్చి ఎలా అయిపోద్ది, ఇలాగా వెళ్ళిపోయేటట్టు. అంటే ఆ బాణం ఎలాగెళ్ళాలి? ఇలా వచ్చినట్లు చూపించాలి, తర్వాత ఈ చెవి నుంచి వెళ్ళిపోయినట్లు చూపించాలి. ఇంకొక బాణం గుర్తు వెయ్యు. ఆ బాణం గుర్తు ఏమిటంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ ఉండిపోవాలి. ఆ బాణం ఎలా ఉండాలి? ఇలా వస్తుంది, ఇలా తిరిగి ఇక్కడ ఉండిపోతుంది. ఇంకొక బాణం గుర్తు వెయ్యి బాబు. 3 బాణాలు ఉండాలి. ఆ 3వ బాణం ఎలా ఉండాలంటే ఇలా వచ్చి ఇలా తిరిగి ఇక్కడ ఉండాలి అనేసి. అంటే నేను చక్కగా ఆ బొమ్మ వేశాను. ఆ బొమ్మ వేసిన తర్వాత ఆయన చెప్తూ ఏమన్నారంటే, దేవుని మాట ఎలా ఉంటుందట? చాలా సార్లు మనకి ఇలా వచ్చి ఎలా వెళ్ళిపోద్ది, లోపలంతా ఖాళీయే. వారం వస్తాం, కూర్చుంటాం, అలాగా వింటూ ఉంటే ఎలాగుంటుంది? గాలి ఈ కిటికీ నుంచి ఆ కిటికీలోకి వెళ్ళిపోయినట్టుగా వాక్యం ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది గాలిలో. అంతే. అది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు. కొంతమంది గట్ట ఆ 2వ బాణం గుర్తు ఏమిటంటే ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. అది మనకి జ్ఞానంలోనే ఉంటుంది తప్ప, అంటే అన్ని తెలుసు. ఎప్పుడంటే 30 సంవత్సరాల నుంచి నేను విశ్వాసం, మామూలు విశ్వాసం అనుకుంటున్నారంటే ఎన్ని మెసేజ్లు విన్నాను. డేవిడ్ మాయ మెసేజ్ విన్నాను, జాన్ థామస్ గారి మెసేజ్ విన్నాను, మహేష్ మెసేజ్ విన్నాను, మురళి మెసేజ్ విన్నాను,
ఉదయ్ కుమార్ గారి మెసేజ్లు వింటున్నాను, సోమని గారి మెసేజ్లు వింటున్నాను. ఓ 30 సంవత్సరాల నుంచి ఎన్ని 3000 పైనే మెసేజ్లు విన్నానండి బాబు నేను. కానీ ఎక్కడ మెసేజ్లు అవన్నీ? కొన్ని మెసేజ్లు ఇలా నుంచి ఇలా వెళ్ళిపోతే, కొన్ని మెసేజ్లు అబ్బబ్బబ్బ బాగా చెప్పారని చప్పట్లు కొడతాం కదా, ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉండిపోతుంది. నాకు తెలుసండి, పాస్టర్ గారు మెసేజ్ చెప్పకముందే ఈ వాక్యమా నేను ఆల్రెడీ వినిశాను, అది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్ళి జ్ఞానంలోనే ఉండిపోతుంది. అది బుర్ర తెలివితేటలోనే నేను విన్నాను బాబా నాకు తెలుసు, అది ఎక్కడి వరకే ఉంటుంది. కానీ మూడవ ఆ బాణం గుర్తట హృదయంలోనికి వెళ్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను. ఒక ఆయన ప్రార్థన చేస్తానంటే అక్కడ అందరూ పాస్టర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తానంటే అందరూ ప్రార్థన చేయండి అంటే ఆడేమో కళ్ళు మూసుకొని ప్రభువా ఒక అడుగు కిందకి దించిన ఆయన, ఒక అడుగు కిందకి దించిన ఆయన, ఒక అడుగు కిందకి దించిన ఆయన అంటున్నాడట. అంటే వాళ్ళందరూ ఇదేంటి, అందరూ రకరకాలుగా పాయింట్లు 5 పాయింట్లు పాస్టర్ గారు చెప్పారు, ఆ పాయింట్లు గురించి ప్రార్థన చేస్తుంటే ఒక అడుగు కిందకి ఒక అడుగు కిందకి ఒక అడుగు కిందకి వీడు ప్రార్థన చేస్తాను ఏంటి? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగారట, ఏ బాబు ఏమిటి దాని నిండి చూస్తున్నాను, ఏమిటి ఒక అడుగు కిందకి ఒక అడుగు కిందకి ఒక అడుగు కిందకి అంటే ఏమిటి ప్రార్థన అని అంటే అన్నాడట, నేను ఇంతకు ముందు విన్న ప్రసంగాలన్నీ ఇలా బయటికి వెళ్ళిపోతే కొన్ని ఇలా వెళ్తే, కానీ నా హృదయంలోనికి దిగాల్సినటువంటి అవసరం ఉంది. వింటున్నాను కానీ జీవితంలో పాటించడం లేదు, వింటున్నాను బ్రతుకు బాగుపడటం లేదు, వింటున్నాను నా ప్రార్థన బాగలేదు, నా జీవితం బాగలేదు, నా పవిత్రత బాగలేదు. కనుక ఆ మాటలు నా హృదయంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఏం చేస్తుంది? అది ప్రాణాత్మలోని కీళ్ళను మూలుగురు సహితము వేరు చేసి మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాక్యము. ఆ వాక్యము నేను వినడానికి, నా హృదయంలో పెట్టుకోవడానికి నాకు సహాయం చేయాలి. అందుకే ప్రభువు అన్నాడు, చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. వినాలి అంటే ఆ వినిది ఎలా ఉండాలి? మన హృదయంలో భద్రపరుచుకునేటువంటి మనం ఆ మాటలు వినడంలో ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం. యెహోవా మాటల్ని శ్రద్ధగా విని, నిర్గమకాండం 15:26 చూసినట్లయితే ఇంటికి వెళ్తారు చూడండి, మీ దేవుడని యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి మీరు నీతిమంతులైతే, నిర్గమకాండం ఏమంటున్నట్టే మీ సమస్త రోగములను నేను బాగు చేస్తాను, మీ సమస్త అవసరతలను నేను తీరుస్తాను, మీ జీవితంలో అంటే ప్రతి సమస్య నుండి నేను గట్టెక్కిస్తానంటూ ఉన్నాడు. ప్రియులారా, నిర్గమకాండం ఎవరైనా ఒకసారి ఆ మాట చదవండి, 15:26 వాక్యాన్ని చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, అనుసరించి నడిచిన ఎడల, అండర్లైన్ చేసుకోండి, అనుసరించి నడిచిన ఎడల. శ్రద్ధగా వినడం ఒక పాట అయితే, విన్నటువంటి వాటిని అన్నింటినీ ఏం చేయాలా? అనుసరించి ఏం చేయాలా? నడవాలి. నడిస్తే అంటున్నాడు దేవుడు, నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రాని. లోకములో అది ఏ రోగమైనా అవనివ్వండి, ఏ వైరస్ అయినా అవనివ్వండి, అది ఎంతమందికైనా కలుగు చేసిన దేవుడి ఉగ్రత అవనివ్వండి, ఏ ఉగ్రత మీ దగ్గరికి కలుగునియ్యదు. చదవమ్మ నెక్స్ట్. ఇదే యెహోవా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అనారోగ్యంతో మనం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనుసరించి నడిచిన ఎడల. అనారోగ్యం అంటే కేవలం శారీరకమైనటువంటి అనారోగ్యం కాదే ప్రియులారా. అనారోగ్యం అంటే బుద్ధిమాంద్యం. మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయి. శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యమే కాదు, మన బుర్రకు అనారోగ్యం, మన మాటకు అనారోగ్యం, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే బూతు మాటలంటే అవి అనారోగ్యమే. నోటుకొచ్చిన అనారోగ్యం అది. ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలే, మంచి ఆలోచనలు ఒక రాదు, అది బుర్రకు వచ్చిన అనారోగ్యం అది. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలతో మనం పీడిపడుతూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, ఆ అనారోగ్యాలన్నిటిని నేను నిన్ను బాగు చేస్తాను, నేను స్వస్థపరచు యెహోవాను
నిన్ను బాగు చేయి యెహోవాను, నిన్ను బద్దెలపు చేయి యెహోవాను, నిన్ను పైకి తీసుకొచ్చేటువంటి యెహోవాను, నిన్ను అభివృద్ధి పరిచేటువంటి యెహోవాను నేనే. హల్లెలూయా. దానికి ఏం చేయాలా? మాట విని శ్రద్ధగా మాటలను ఏం చేయాలా? నడిచిన ఎడల ఆయన ఆ మాటలు విని ఆ మాట చెప్పున కట్టుకోవాలి. రెండవది, మొట్టమొదటిది ఏం చెప్పాను నేను? లుక్ అప్ టు జీసస్. రెండవది లిసన్ టు జీసస్, అంటే ఆ మాట వినండి. మూడవది చూసినట్లయితే లెర్న్ ఫ్రమ్ జీసస్. యేసు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూసినట్లయితే 3:5 చూసినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. లెర్న్ ఫ్రమ్ జీసస్ అంటే యేసు దగ్గర నుంచి. ఆయన ఏమంటున్నాడంటే, నా కాడిని మీరు ఎత్తుకోనండి. నా కాడి ఏమంట? తేలికైనది, అది సులువైనది, నా దగ్గర నుంచి నేర్చుకోండి అంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి? దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి. యేసు జీవితం మనకి ఇక్కడ బోధింపబడుతుందంటే యేసు జీవితంలో ఉన్నటువంటి ప్రతి అలవాటు కూడా, అంటే మనకి ఎవరు అంటే మాదిరికరంగా యేసునే మనం మాదిరిగా పెట్టుకొని ఆయన ఎలా ఉండాడు. ఈ పరిస్థితుల్లో యేసు అయితే ఏం చేస్తాడు? ఆయనలాగా నేను చెయ్యాలి, ఆయనలాగా నేను మాట్లాడాలి, ఆయనలాగా ప్రవర్తించాలి, ఆయనలాగా ప్రార్థించాలి, ఆయనలాగా సేవ చేయాలి, ఆయనలాగా ఇతరులతో సమాజంలో వెలుగుకోవాలి. ఎవరిలాగంటే యేసులాగా ఉండాలి అని అంటే ఏం చేయాలా? నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా ఆయన దగ్గర నుంచి మనము నేర్చుకున్నటువంటి వారమైతే ఆయన మనకి నేర్పించేటువంటి వాడు. ఆయన ఏం చేసేవాడు? నేర్పిస్తాడు. నేర్చుకునేవాడికి నేర్పించేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 40:31 చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె యెహోవాను కనిపెట్టుకుని యెహోవా వైపు చూసిన వారట ఏమవుతారట? పక్షిరాజు వలె ఎవ్రీడే నూతన పరచబడుతూ ఆయన పోలి మనము జీవించడానికట ఆయన మనల్ని ప్రతి దినము అంచెలంచెలుగా మనల్ని ఆయన ఏం చేస్తాడు? నడిపించేటువంటి దేవుడు వాడిగా ఉన్నాడట. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపో. అలయగా పరిగెత్తుదురు, వారికి అలుపే రాదట. వారు ఏం చేస్తారు? సొమ్మసిల్లక నడిచిపోతూ ఉంటారు. యేసుప్రభు వారికి ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు వచ్చినా కూడా వాటన్నిటిలో ఆయనకి ఏమైంది? విజయము. చివరికి మరణము సహితము కూడా ఆయన ఏం చేయగలిగింది? ఆయన పట్టుకోలేకపోయింది. మరణమా నీ ముల్లెక్కడ? మరణాన్ని జయించినటువంటి వ్యక్తిగా ఆయన విజయ జీవితాన్ని జీవించినటువంటి వాడు. ఆయన దగ్గర మనం ఏం చేయాలా? నేర్చుకున్నప్పుడట, ఆయన పోలి మనం నడవడం నేర్చుకున్నప్పుడట ఆయన ఏం నేర్పిస్తాడంటే ప్రతి శోధన నుండి మనం తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన చూపిస్తూ నేర్పిస్తూ మనము కూడా ఒకరోజు మరణమును జయించి ఆయనతో పాటు సదాకాలం ఉండడానికి కావలసినటువంటి విజయాన్ని ఆయన మనకి నేర్పిస్తాడు కదా. మన పిల్లల్ని కాలేజీలకు పంపిస్తాం, పిల్లల్ని హాస్టల్స్లో పంపిస్తూ ఉన్నాం. ఈ మధ్య చూస్తే చైతన్య కాలేజీ బాగుందా,
తిరుమల బాగుందా, అలా అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా అని. అక్కడికి ఎందుకు పంపిస్తామంటే ఈరోజు పేపర్లో చూసినట్టు రోజు పేపర్లు ఈ మధ్య ఈ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత రోజు మా కాలేజే గొప్ప, మా కాలేజ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో నెంబర్ 1 ర్యాంకు, నెంబర్ 2 ర్యాంకు, నెంబర్ 3 ర్యాంకు అన్నీ మా కాలేజీకే అని అడ్వర్టైజ్మెంట్లు ఒక దంపుడు అడ్వర్టైజ్మెంట్లు. ఏమిటి వాళ్ళ దగ్గర ఏంటంటే మేము వాళ్ళని అంత చక్కగా తర్ఫీదిచ్చి వాళ్ళకి నేర్పించి పరీక్ష ఎలాగొచ్చినా ప్రశ్నలు ఎలాగొచ్చినా కూడా ఏం చేస్తారు వాళ్ళు మనకి ఆ పరీక్షల్లో చక్కగా రాసి విజయం పొందడానికి కావాల్సిన సహాయం ఏం చేస్తారు వాళ్ళు. అందుకే కదా 1,00,000, 2,00,000, 3,00,000 అది రోజు రోజుకి ఇష్టం వచ్చినట్లు పెంచేస్తూ ఉన్నారు. ఆ ఎంత పెంచినా కూడా ఆ కాలేజీలో మా వాడు చదివితే తప్పకుండా ఇంజనీరింగ్ సీట్ వచ్చేస్తుంది, డాక్టర్ సీట్ వచ్చేస్తుందని మన విశ్వాసంతో జాయిన్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నట్టే ఓకే, ఈ లోకంలో సీట్ల కొరకు వారి దగ్గరికి లక్షలు పెట్టి వాళ్ళు నేర్పిస్తే వాళ్ళందరూ నేర్చుకొని బాగైపోతారని పంపిస్తున్నావు కదా, నా దగ్గర నేర్పిస్తాను రండి. నేనేమి నేర్పిస్తానంటే జీవితంలో ప్రతి సమస్యకి విజయాన్ని ఎలా పొందుకోవాలో నేను నేర్పిస్తాను. ఆ విజయము లోకం ఇచ్చేటువంటిది. చాలామంది నిన్న రోజు పేపర్లో చూసినట్లయితే ఒక అబ్బాయి ఎంతో చక్కగా చదివాడు. కాకినాడలో ఇంజనీరింగ్ కళాశాలలో ఆయనకి మంచి ర్యాంక్ వచ్చి ఆయనకి ఫ్రీ సీటు కాకినాడలో వచ్చింది. కాకినాడలో అంటే అక్కడ ఆ కాలేజీలో సీట్ రావడం అంటే చాలా గ్రేట్. కానీ ఆ రోజు పాఠం అయిపోయిన వెంటనే ఏం చేసాడంటే 5వ అంతస్తు నేను ఉంటే ఒకసారి మా లెక్చరర్ కలిసి వస్తాను అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి 5వ అంతస్తులకి అక్కడి నుంచి కిందకి దిగిపోయి అంతే. హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అప్పటికి ఏమంటున్నారంటే చనిపోయాడంటే. వాళ్ళందరూ అంటున్నారు లేదు మీరే ఏదో చేస్తుంటారు అంటే ఎవరేం చేసినా జ్ఞానం అయితే వాడు మంచి సక్సెస్ఫుల్ సాధించాడు, ఉచితమైనటువంటి సీట్ వచ్చింది, మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ జీవిత పాఠం నేర్చుకోలేదు. మిగతా అన్ని పాఠాలు నేర్చుకున్నాడు, ప్రశ్నలకి జవాబులు రాయాలో నేర్చుకున్నాడు, ర్యాంకులు ఎలా సాధించాలో నేర్చుకున్నాడు, కానీ జీవితం యొక్క పాఠము నేర్చుకోలేదు. కానీ జీవితం అర్థాంతరంగా ఇలాంటి ఎన్ని కథలు, ఎన్ని విషయాలు రోజు రోజుకి జీవితంలో సాధించామనేటువంటి అనేక మంది సాధించామనుకుంటూ ఉన్నారు, కానీ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. చివరికి వచ్చినప్పటికీ జీవితం అనేటువంటి పాఠాన్ని వారు ఫెయిల్ అయిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడంటే నా దగ్గరికి రండి, నా దగ్గర నేను ఇచ్చేటువంటి విషయము లోకం ఇచ్చేటువంటిది కాదు, నేను ఇచ్చేటువంటి సమాధానం లోకం ఇచ్చేటువంటిది కాదు, నేను ఇచ్చేటువంటి జ్ఞానం లోకం ఇచ్చేటువంటిది కాదు. అది సంవత్సరం 2 సంవత్సరాల కొరకు కాదు. మహా అయితే చదివింది ఎంతవరకు 20-25 సంవత్సరాలు చదువుతారు, తర్వాత ఏదో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతారు. చదువు అంతా కొన్ని సంవత్సరాలకే అది ఉపయోగకరం, కొన్ని సంవత్సరాలకే అది దాని వర్తాలుగా ప్రయోజనం. కానీ నేను ఇచ్చేటువంటి ప్రయోజనం ఇహమందును పరమందును మీకు విజయాన్ని అనుగ్రహించేది. నా దగ్గర నేర్చుకోండి. హల్లెలూయా. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం, ఎక్కడికి పంపిస్తున్నాం మన పిల్లల్ని, ఎవరి దగ్గర మనం నేర్చుకుంటున్నాం, నేర్చుకునేది మన పిల్లలకి ఏమి నేర్పిస్తూ ఉన్నాం అనేది మనం ఆలోచన చేస్తే పిల్లగా ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. నేర్చుకునేది మన పిల్లల తరానికి మనం ఏం చేయాలా, అందించాలి. ఈ పాఠాన్ని నేర్చుకున్నవాడు ఎప్పటికీ విజయమే. మిగతా పాఠాలన్నీ నేర్చుకున్నా కూడా అది ఎప్పటికీ వారికి అపజయమే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే నేను 4వది చూసినట్లయితే ఆ 4వది చూసినట్లయితే మత్తయి సువార్త 11:29 చూసినట్లయితే లీన్ ఆన్ జీసస్ అంటే నేను ఆయన మీద మనము ఆనుకోవడం. మళ్ళీ జాగ్రత్త చెప్పండి, జాగ్రత్త వినబడుతుంది. మొట్టమొదటి ఏం చెప్పాను నేను, యేసు తట్టు చూడము. 2 యేసు మాట వినము. 3వది యేసు దగ్గర నేర్చుకోండి, లెర్న్ ఫ్రమ్ జీసస్. 4వది చూస్తే లీన్ ఆన్ జీసస్ అంటే ప్రతి అవసరతకు యేసు పైన ఆధారపడము. దేని మీద ఆధారపడాలా, యేసు మీద మాత్రమే ఆధారపడాలి. మత్తయి సువార్త
11వ అధ్యాయం 29లో ఏముందమ్మా? నేను సాత్వికుడును, ఆ, నేను మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఆ. నా ఎత్తు నేర్చుకొనుడి. సారీ, నేను నా దగ్గర నేర్చుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15 చూసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వాక్యం చూస్తే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసితిని. సరే, ఇది అంటే ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన పైన మనం ఆధారపడవలసింది. ఆయన మీదే అంటే లీన్ అంటే ప్రతి దాని మీద కూడా ఎవరి మీద అంటే ఆయన మీద ఒరిగిపోవడం అంటారు చూసారా? ఒరిగిపోవడం అంటే ఆయన మీద ఆనుకోవడం. ఆయన మీదే ప్రతి దానికి ఆనుకోవడం. ఏది వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన మీదే వారిపోవడం. ఇందాక చెప్పాను, ఎన్నోసార్లు మనం ఏంటంటే మనుషుల మీద ఆనుకుంటాం, మనుషుల మీద ఆధారపడి ఆయన వైపు చూస్తాం. కానీ ఆధారం ఎవరంటే ఎవరు? దేవుడు మాత్రమే ఆధారపడి ఉన్నాడు. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఆయన ఎవరైనా మనుషులు చేసినా కూడా, మనుషులు చేస్తారన్నా కూడా, ఆయన ఎవరంటే ప్రత్యేకంగా ఆయన పైనుండి కూర్చొని నేను మనకు ఒక పొట్లం పడేయడమో లేదంటే మనకేదో ఇలా చేసేయడమో అని చెప్పి మనం పడేయడు. కానీ ఆయన మనుషుల ద్వారా లేదంటే కార్యాల ద్వారా, వ్యక్తుల ద్వారా లేదంటే పరిస్థితుల ద్వారా మనకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు. ఆయన మీద ఆధారపడే జీవితాన్ని మనం కలిగి ఉండడం అనేది చాలా అవసరం. మన యొక్క ప్రతి పాదమును, మన ప్రతి అడుగుని కూడా ఆయన నడిపించి ఆయన పైన ఆధారపడినప్పుడు మాత్రమే మనల్ని స్టెప్ బై స్టెప్ నడిపిస్తాడు. మనం చాలాసార్లు ఈ కథ వింటూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి అనుకుంటే ఆయన నన్ను నడిపించి ప్రభు అంటే ఆయన అన్నాడట, నీతో పాటు నేను వస్తాను నడిపిస్తానని చెప్పి నడిపిస్తూ ఉంటే సముద్రం పక్కన వెళ్తే ఆయన ఫస్ట్ 4 పాదాలు కనబడుతూ ఉన్నాయట. నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత కేవలం 2 పాదాలే కనబడుతుంటే ఆయన అనుకున్నాడట, ప్రవ్వా ఎంతవరకు నన్ను నడిపించి నాతో పాటు వచ్చావు, ఇక్కడ నన్ను వదిలేసావా అంటే ప్రభు అంటున్నాడట, నేను నిన్ను వదిలేదు. ఆ పడుతున్న పాదాలు 2 నావి, నీవు నా భుజాల మీద ఉన్నావు. ఆయన మీద ఆధారపడినప్పుడట ఆయన మనల్ని ఎత్తుకొని మోసేటువంటి దేవుడు, ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడు. చివరిగా 5வது చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10 చూసినట్లయితే దాంట్లో ఏముంటుందంటే లివ్ ఫర్ జీసస్, లివ్ ఫర్ జీసస్, లుక్ అప్ టు జీసస్, లిజన్ టు జీసస్, లెర్న్ ఫ్రమ్ జీసస్, లీన్ ఆన్ జీసస్, లివ్ ఫర్ జీసస్. అని ఏంటంటే అన్ని విషయాల్లో కూడా పౌలు అక్కడ ఉన్నటువంటి కొలస్సీయులకు రాస్తూ అంటున్నాడు. 1:10 ఎవరైనా ఒక త్వరగా చదవండి. కలిపి ఉంటుందమ్మా, చదువు. అందుచేత ఈ సంగతి విదిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కారములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టును. అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టువారుగా ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును అంత రాస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో అక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని విషయాల్లో ఆయన్ని సంతోషపెట్టేటువంటి జీవితం. లివ్ ఫర్ జీసస్ అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమై ఉండాలా? నా ప్రభువు కొరకు చేస్తున్నాను, నా ప్రభువు ద్వారా ఈ పనిలో సంతోషపడాలి. అది అన్ని విషయాలు మీరు ఏం చేసినా కూడా 1 కొరింథీయులు 10:31 చూసినట్లయితే మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు
చేయండి. నేను చాలాసార్లు వెళ్తున్నప్పుడు పిల్లలకి ఏం చెప్తానంటే, నువ్వెందుకు చదువుతూ ఉన్నావు అని అంటే, నేను డాక్టర్ని అవ్వాలని చదువుతున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలని చదువుతూ ఉన్నాను, లేదంటే రకరకాలుగా చెప్తారు. కానీ ఎందుకు చదువుతున్నావు అంటే, నేను దేవుడిని మహిమపరచడం కొరకు చదువుతున్నాను. నువ్వెందుకమ్మా కోత కోస్తున్నావు, కోతకు ఎందుకు వెళ్తున్నావు అంటే, డబ్బులు వస్తాయి. కాదు పిల్లగా, నువ్వే పని చేసినా, వంట చేసినా, అంట్లు తోమినా, ఇల్లు ఊడ్చినా, బట్టలు ఉతికినా, ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు. దాంట్లో ఏం మహిమ? ఏ పని చేసినాక ఆ పనిలో చివరికి ముగింపు ఏమిటి మన అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని సరైన విధంగా నేను వినియోగించి దాని ద్వారా నా దేవుడు మహిమపరచుకోవాలి. నా దేవుడు మహిమపరచుకోవాలి. ఈ కథ మీరు ఎప్పుడైనా విని ఉంటారు అనుకుంటాను. ఒక ఆయన ఒక దగ్గర కూర్చొని రాళ్ళు కొడతా ఉన్నాడు. పెద్ద సుత్తి పట్టుకొని రాళ్ళు కొట్టే సుత్తో రాళ్ళు కొడతా ఉన్నాడట. రాళ్ళు కొడతా ఉంటే ఆ దారిలో ఉన్నటువంటి ఒక ఆయన అలా వెళ్తూ ఆయన చూసి, అయ్యా ఏం చేస్తున్నావంటే, వాడు అన్నాడట, కనపడటం లేదా, సుత్తు పట్టుకొని రాళ్ళు కొడుతున్నాను అన్నాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఒక ఆయన చెట్లు కొట్టి ఆ కర్రతో ఏం చేస్తున్నాడు, చెక్కుతున్నాడు. ఆ కర్రనంతా చెక్కుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తుంటే, నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, కనబడటం లేదా, చెక్కుతున్నాను, ఈ కర్ర కొట్టి నేను చెక్కుతున్నాను అన్నాడు. ఇలా ఒక్కొక్కరు పని చేసుకుంటూ వెళ్తుంటే ఇంకొక వృద్ధుడు అక్కడ ఉన్నాడు. ఆయన ఏదో పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట, అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఆయన అన్నాడట, నేను దేవునికి పెద్ద మందిరం కడుతున్నాను అన్నాడట. దేవుడు, నువ్వేంటి, నువ్వు ఈ పని చేస్తున్నావు కదా, మందిరం కడుతున్నాను అంటున్నావేంటి అని ఆయన అంటే, ఆయన అన్నాడట, ఆ రాళ్ళు కొట్టేవాడుతో పునాది కడుతున్నారు, ఆ చెక్క కొట్టేవాడితో ద్వారబంధాలు చేస్తున్నారు, ఆ తవ్వేవాడు పునాదికి తవ్వుతూ ఉన్నాడు, నేను ఈ పని చేస్తున్నాను. మేమందరము చేయడం ద్వారా ఏమవుతుంది, చివరికి దేవునికి అక్కడ పెద్ద మందిరం కట్టబడుతుంది. మేము ఇక్కడ అన్ని చేస్తున్నాం, కానీ చివరికి ఏమవుతుంది, అన్ని కలిపితే ఏమవుతుంది, మందిరం అవుతుంది. ఈరోజు మనందరం ఏ పని చేసినా, సంఘములో మనం ఉన్నామంటే సంఘములో ఏ పని చేసినా ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఒకవేళ ఉదయ్ కుమార్ గారు ప్రసంగించవచ్చు, రామునాయుడు ఇంకొక పని చేయొచ్చు, మీరు ఏదో అక్కడ తప్పవచ్చు, అక్కడ ఏదైనా సరి చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నటువంటి పనులన్నీ ఎందుకు అంటే, ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది, చివరికి దేవుని నామానికి మహిమ, సంఘానికి దీవెన, దేవుని మన యొక్క గ్రామానికి దీవెన. దీని ద్వారా దేవుని నామం కనపరచబడుతుంది. అది మన యొక్క నిర్ణయము, అదే మన యొక్క అంతిమ విజయం. ఈరోజు నేర్చుకున్నటువంటి 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూడండి, దేవుని మాట వినండి, విన్నటువంటి మాటని ఆయన దగ్గర నుంచి నేర్చుకోండి. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని నేర్చుకోండి. ఆయన మీద మాత్రమే ఆధారపడండి, ఆయన కొరకు మాత్రమే జీవించండి. ఎప్పుడైతే మనందరము కలిసి ఈ విధంగా జీవిస్తామో సంఘము దినదినము వర్ధిల్లుతుంది, దేవుని నామం ఘనపరచబడుతుంది. దేవుడు మనందరినీ ఆ విధంగా దీవించును గాక. కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. 5 ముఖ్యమైనటువంటి విషయాలు నేను ఈరోజు మేము విన్నాం ప్రభా. ఇది వినడం మాత్రమే కాదు కానీ ప్రభా, అది నాయన దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. లుక్ అప్ టు జీసస్. మేము ఎప్పుడు కూడా ప్రభువు విశ్వాసమున కత్తి దాన్ని కొనసాగించి వాడినటువంటి యేసు వైపే చూస్తూ లోకము తట్టు, లోకాశల తట్టు, లోకములో ఉన్నటువంటి కోరికల తట్టు, లోకములో ఉన్నటువంటి ధన సంపాదన కొరకు, లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి మోసపు పనుల వైపు మేము చూడకుండా నీ వైపే చూసేటువంటి సహాయం మాకు దయచేయండి ప్రభా. మా కన్నులు నీ వైపే చూడాలి, మా కన్నులు ఎప్పుడు నీ చేతుల వైపే చూడాలి, మా కన్నులు ఎప్పుడు కూడా సిలువలో మా కొరకు మరణించినటువంటి క్రీస్తే మా కన్నుల ముందు ఉండాలి ప్రభా. అటువంటి విధంగా నిన్ను మాత్రం చూడడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, నీ మాట వినడానికి సహాయం చేయండి నాయన.